ఈరోజు మనం 'డ్రాగన్ బాల్' ఎపిసోడ్ 2 గురించయితే చూసుకోబోతున్నాం. సో, మీరెవరైనా ఎపిసోడ్ 1 చూడకపోతే నేను ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. మన ఛానల్‌లో ఉంటది. వెంటనే వెళ్లి చూసేయండి. అండ్ ఇట్స్ సాడ్ టు సే సో, ఎపిసోడ్ 2లో పెద్ద స్టోరీ ప్లాట్ అనేది ఏం లేదు. అంతా గూడా అన్నీ గూడా సిల్లీ జోక్స్ అండ్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అయితే స్కిప్ అయితే చేస్తాను. కేవలం నాకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపించాయో వాటి గురించి మాత్రమే అయితే చెప్తాననమాట. మీకెవరికైనా సరే డైరెక్ట్‌గా అవన్నీ గూడా మిస్ కాకుండా అన్నీ చూడాలనుకుంటే మీరు ఒరిజినల్ ఎపిసోడ్‌ని ప్రిఫర్ చేయండి. ఇక ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనకి గోకు అండ్ బులుమ వచ్చేసి డ్రాగన్ బాల్స్ కోసం అలాగే వెతుకుతూ అయితే వెళ్తూ ఉంటారు. ఇక రాత్రయిందని బులుమ వచ్చేసి తన దగ్గర ఉన్న ఒక క్యాప్సూల్‌ని తీసి అక్కడైతే వేసిన వెంటనే అక్కడ ఒక పెద్ద ఇల్లులాగా అయితే తయారైపోతుంది. అది చూసి గోకు "నువ్వసలు మనిషివే కాదు. నువ్వు ఒక మంత్రగత్తెవని" అయితే అంటాడు. సో, తీరా చూస్తే ఇక వాళ్ళిద్దరు కూడా క్యాప్సూల్‌లోకి ఎలాగోలాగా గోకు కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తీరా చూస్తే అక్కడ చాలా అంటే చాలా స్మెల్లొస్తుంది. ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే అదొచ్చేసి మన గోకు దగ్గర నుంచి. ఎందుకంటే అప్పుడు బుల్మ ఉండి గోకుని అడుగుతది. "నువ్వు కనీసం ఎప్పుడైనా స్నానం చేశావా?" అంటే, "అంటే ఏంటి?" అని అంటాడు. గోకుకి కనీసం స్నానం చేయడం అంటే ఏంటో గూడా తెలీదనమాట. సో, ఇక బులుమ వచ్చేసి "పద నేను నీకు స్నానం చేపిస్తా" అని సో, బులుమ వచ్చేసి గోకుకైతే స్నానం అయితే చేపియడానికైతే తీసుకెళ్తుంది. అక్కడ గోకు బట్టలు మొత్తం ఇప్పేసైతే ఉంటాడు. అప్పుడు బులుమ అయితే అరుస్తుంది, "నువ్వు కనీసం దాన్ని కవర్ చేసుకోవాలి. అలా మొత్తం కూడా ఇప్పకూడదు" అని. అప్పుడు గోకు వచ్చేసి తన ఫేస్‌ని కవర్ చేసుకుంటా టవల్‌తోని. అవును, మనోడికి ఏది కవర్ చేసుకోవాలో ఏదో గూడా ఏం తెలీదు. ఇక గోకు వచ్చేసి సో, అలా స్నానం చేసిన తర్వాత అప్పుడు బుల్మ స్నానం చేస్తుంటే మళ్ళీ మనోడైతే వస్తాడు. వచ్చి నేను కూడా నీ బ్యాగ్ వాష్ చేస్తా అనైతే అంటాడు. అప్పుడు బుల్మ మళ్ళీ అంతే మళ్ళీ మనోడిని తిట్టి బయటికైతే పంపించేస్తుంది. మనోడికి ఎంత చెప్పినా ఏమి కూడా అర్థం వచ్చేసి టీవీ అయితే చూస్తూ ఆ ఛానల్ మార్చి ఒక రొమాంటిక్ అదే ఏదో ఒకటైతే చూస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళిద్దరు కిస్ పెట్టుకోబోతుంటే బుల్మ కూడా నాకు కూడా ఇలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ అయితే కావాలని అయితే అనుకుంటుంది. వాళ్ళు కరెక్ట్ ఎగ్జాక్ట్ కిస్ పెట్టుకునే మొమెంట్‌కి గోకు అయితే ఛానెల్ అయితే చేంజ్ చేసేస్తాడు. అప్పుడు బుల్మ మనోని పైన అయితే బాగా గట్టిగా అరుస్తుంది. గోకు వచ్చేసి తనకు బాగా ఆకలైతే అవుతుంది అనైతే అంటాడు. బులుమ వచ్చేసి సాలడ్ అయితే చేస్తుంది. బట్ గోకుకు ఐ మీన్ బ్రెడ్ అవంతుంటే గోకుకి అసలు అది ఏంటో కూడా తెలీదు. అండ్ అది బాలేదనైతే మనోడైతే బయటికెళ్ళి నేనేదో ఒకటి వెతుక్కుంటా అనైతే చెప్తాడు. సో, అప్పుడే మనకి బిల్లా సాంబా అయితే కనిపిస్తాడు. సో, బిల్లా సాంబా ఒక పెద్ద మహల్‌లో అయితే ఉంటాడనమాట మనోడు. మనోడి దగ్గర ఇప్పుడొచ్చేసి ఒకే ఒక స్టార్ డ్రాగన్ బాల్ మాత్రమే దొరికింది. సో, మిగతా డ్రాగన్ బాల్స్ అన్నీ గూడా కావాలి. మనోడు వరల్డ్‌ని అది యూనివర్స్‌ని రూల్ చేయాలంటే. అది మనోడి ప్లాన్ అనమాట. ఇక అక్కడ అన్నీ గూడా కొన్ని సిల్లీ ఫన్నీ థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అప్పుడే అక్కడికి మియా అదే మనోడి అసిస్టెంట్ వచ్చి సో, బాస్ నేను స్కెలిటల్ ఐలాండ్ నుంచి ఏదో కొద్దిగా వెరైటీ సోర్స్ అనేది డిటెక్ట్ చేశాను. అక్కడ డ్రాగన్ బాల్ ఉండే ఛాన్స్ అనేది ఉంది అనైతే చెప్తుంది. సో, ఇక అప్పుడే విలాసామా ఉండి మియా అండ్ రూ అదే తన దగ్గర ఉన్న పెట్ డాగ్‌ని అయితే మీరిద్దరూ వెళ్లి దాని ఇన్వెస్టిగేషన్ అయితే చేయండి అనైతే పంపిస్తాడు. ఇక వాళ్ళిద్దరైతే వెళ్తూ ఉంటారు. అప్పుడు బయటకొచ్చిన గోకుకి ఎంతసేపు చూసినా సరే కేవలం ఒక బగ్ మాత్రమే దొరుకుతుంది. ఇంకేం దొరకవనమాట. మనోడు చూస్తూ ఉంటే పైన ఏరోప్లేన్ పోతుంటే, ఆ ఏరోప్లేన్‌ని ఒక పెద్ద పక్షి అనుకుంటాడు. పక్షి ఏమన్నా ఉందా? దాన్ని తింటే ఈరోజు భలే ఉంటదనుకుంటాడు. తీరా చూస్తే ఆ ప్లేన్‌లో వచ్చేసి మియా అండ్ అలాగే మన సాంబా యొక్క పెట్ డాగ్ అయితే ఉంటారనమాట. సో, వాళ్ళిద్దరూ గూడా అక్కడికెళ్ళి ఐ మీన్ ఆ స్కల్ ఐలాండ్‌లో అయితే ల్యాండ్ అయితే చేస్తారు. అక్కడికెళ్లారు. అక్కడికెళ్తే అంతా గోకు అక్కడికొచ్చి ఏంటి ఇది ఆ పక్షిని ఫస్ట్ నేను చూసాను. అది నా పక్షి. దాన్ని నేనే తినాలి. మీరు తినకూడదే అంటారు. అప్పుడు వాళ్ళకైతే ఏం అర్థం కాదు. అసలు ఏం చెప్తున్నాడు వీడు. సో, నెమ్మదిగా గోకునైతే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఐ మీన్ చాలా వుల్ఫ్స్ అనేది వస్తాయన్నమాట. సో, ఫస్ట్ వాళ్ళు అక్కడికెళ్ళిన వెంటనే భయపడతారు. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా అన్ని స్కల్సే ఉంటాయి. అందుకే దాన్ని స్కల్ ల్యాండ్ అనేటి అంటారు. తీరా అక్కడ ఇంగ వుల్ఫ్స్ అన్నీ కూడా వాళ్ళ పైన అటాక్ చేయడానికైతే వస్తాయి. అప్పుడు గోకు వచ్చేసి వామ్మో! వుల్ఫ్సా? ఏ ఈ ఇవి ఈ పక్షి కంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయనుకుంటాడు. సో, అన్ని వుల్ఫ్స్‌నైతే అటాక్ అయితే చేస్తున్నాడు. అప్పుడే మియా అండ్ రూ వచ్చేసి వాళ్ళిద్దరు తప్పించుకోవడానికి ఆ ప్లేన్ ఎక్కి ఆ ప్లేన్‌లో పారిపోతూ ఉండగా గోకు అది చూసి ఏంటి అది నా పక్షి. దాన్ని మీరు తినకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళలేరని తన దగ్గరున్న స్టిక్‌తోనైతే ఆ ప్లేన్‌నైతే అటాక్ చేస్తారు. అప్పుడు ఆ ప్లేన్ వచ్చేసి క్రాష్ అయితే అయిపోతుంది. సో, క్రాష్ అయిపోయిన వెంటనే మనోడు ఆ వుల్ఫ్స్‌నైనా ఆల్రెడీ ఓడించేసింటాడు. వచ్చి ఆ ప్లేన్‌ని కొరుకుతుంటే ఏంది ఇది ఇంత గట్టిగా ఉంది. ఇది నిజమైన పక్షి కాదేమో అనైతే అనుకుంటాడు. ఇక మియా అండ్ రూ వాళ్ళిద్దరు చూసి ఏంటి వీడు ఇలా ఉన్నాడనుకుంటారు. గోకు వచ్చేసి ఏం చేయాలో తెలియక ఇక అందులోంచి ఒక డాగ్‌నైతే తీసుకొనైతే వెళ్తాడు. సో, ఒక కుక్కని అండ్ అలాగే ఒక బగ్‌నైతే పట్టుకొనైతే పోతాడు బుల్మ దగ్గరికి. సో, మనోడు ఇంట్లోకి వెళ్లి దాన్ని తినాలనుకునేలోపు బుల్మ వచ్చేసి అరిసి, "నువ్వు దాన్ని బయటనే తినేసి రా" అనైతే చెప్తుంది.
ఇక గోకు వచ్చేసి వేరే దారి లేక దాన్ని బాగా కాల్చుకొని బయటైతే తింటూ ఉంటాడనమాట. సో, తిన్న తర్వాత లోపలికైతే వచ్చి, "ఈ బెడ్ చాలా పెద్దదిగా ఉంది. ఇది చాలా మెత్తగా ఉంది. బుల్మా ఇక్కడ చాలా స్పేస్ ఉంది. నువ్వు కూడా ఇక్కడే పడుకోవచ్చు" అని అయితే చెప్తాడు. సో, అప్పుడు బుల్మా ఉండి గట్టిగా అయితే చెప్తుంది. ఇది ఎక్కడైతే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి రూమ్‌లో ఉన్నప్పుడు, సో, అక్కడ ఒక్కటే బెడ్ ఉన్నప్పుడు అక్కడ అమ్మాయే పడుకోవాలని అయితే అంటుంది. గోకుకి అది కూడా ఎప్పుడు కూడా అర్థం కాదు. "నువ్వు కింద పడుకోవాలంటే, సరే నేను కిందే పడుకుంటా" అని అయితే అంటాడు. సో, బై ద వే స్నానం చేసొచ్చిన తర్వాత, సో, గోకు ఉండి ఈవెన్ ఇది తన టేల్ అనేది నిజమే అని బుల్మాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే మనోడు దాంతోనే బ్రష్ చేసుకుంటుంటే స్నానం చేసేటప్పుడు. సో, అప్పుడు బుల్మా వచ్చేసి గోకు వచ్చేసి మనిషి కాదు. తను ఖచ్చితంగా ఒక ఏలియన్ అయితే అనుకుంటుంది. అండ్ అప్పుడే ఈవెన్ గోకు వచ్చేసి తన ఏజ్ కూడా చెప్తాడు. తన ఏజ్ లైక్ 15 ఇయర్స్ అని. సో, అప్పుడొచ్చేసి బుల్మా అయితే ఇంకా గట్టిగా అరుస్తుంది. ఇక గోకు వచ్చేసి మార్నింగ్ లేసి చూస్తే బుల్మా అయితే మనోడు గోకు వచ్చేసి ఆల్రెడీ బెడ్ పైనైతే బుల్మా కాళ్ళ మధ్యనైతే పడుకొని ఉంటాడు. కాళ్ళ మధ్యన పడుకున్నప్పుడు మనోడికైతే బాల్స్ అనేటివి ఏంటి, బుల్మాకి బాల్స్ లేవనైతే అనుకుంటాడు. ఎందుకంటే మనోడికి గర్ల్స్‌కి ఏముంటాయో, ఏంటి ఉండవో కూడా ఏం తెలీదు. ఆ బాల్స్ అన్నీ కూడా ఎతుకులాడుతుంటాడు. యాడున్నాయి అని. బుల్మా లేసి చూసిన వెంటనే, "ఏంటి బుల్మా నీకు బాల్స్ ఎక్కడున్నాయి? బాల్స్ కనపడట్లేదు" అని అయితే అంటాడు. అప్పుడు బుల్మా గోకునైతే గట్టిగా అయితే తిడుతుంది. ఇక మార్నింగ్ లేసి ఇక బ్రేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే, సో, గోకు అయితే బయటికెళ్ళి ట్రైనింగ్ చేస్తున్నాడు. సో, అన్ని రాళ్ళు కూడా ఎత్తుతూ అయితే ఉంటాడు. అప్పుడు అన్ని రాళ్ళు ఎత్తుతున్నప్పుడు ఒక రాయినైతే ఎత్తడానికెళ్తే అది రాయి కాదు, ఒక పెద్ద టార్టాయిస్ అనమాట. సో, గోకు అయితే ఆ టార్టాయిస్‌తోనైతే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే బుల్మా విని, "నువ్వు ఎవరితోని మాట్లాడుతున్నావు" అని బయటకొచ్చి చూస్తే, ఒక టార్టాయిస్ వచ్చేసి, "నాకు దాహంగా ఉంది. ఇది నాకు కొద్దిగా నీళ్ళు కావాలి. అది సముద్రపు నీళ్ళైతే ఇంకా బావుంటాయని" అయితే చెప్తాడు. ఇక బుల్మా వచ్చేసి నీళ్ళైతే ఇస్తుంది. నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ టార్టాయిస్, నేనిక్కడ సముద్రం కోసం అయితే వెతుకుతున్నాను, మీకు తెలుసా" అని అయితే అడుగుతుంది. అప్పుడు బుల్మా వచ్చేసి మ్యాప్ చూసి, "నువ్వు సముద్రాన్ని దాటి చాలా దూరం వచ్చేసావు. సముద్రం ఇక్కడ దగ్గరలో లేదు. సో, చాలా దూరంగా ఉంది. మీరు ఇటువైపు వెళ్తే సముద్రం దగ్గరికైతే వెళ్ళొచ్చు" అని అయితే చెప్తుంది. అప్పుడు గోకు వచ్చేసి, "పదం మనం దీన్ని ఎత్తుకొని స సముద్రంలో పడేసొద్దాం" అని అయితే చెప్తాడు. సో, అప్పుడు బుల్మా ఉండి, "నీకు కావాలంటే నువ్వు వెళ్ళు. నేను రాను. మనం డ్రాగన్ బాల్స్ ఎత్తుకులాడాలి" అని అయితే చెప్తుంది. అప్పుడు నేనింకా అంత టైం అయితే వేస్ట్ చేసుకోలేనని అయితే బుల్మా అంటుంది. అప్పుడు గోకు, "నువ్వు నీ హెయిర్ అనేది డ్రై చేసుకున్నప్పుడు టైం వేస్ట్ కాలేదా? ఇదేం కాదు, దా పడేసొద్దాం" అని అయితే అంటాడు. అప్పుడు బుల్మా, "నీకు కావాలంటే నువ్వు ఒక్కనివే వెళ్లి పడేసి రాపో. నేను నా సొంతంగా డ్రాగన్ బాల్స్ అయితే వెతుకుతాను" అంటుంది. అప్పుడు గోకు సరే అని టార్టాయిస్‌ని అయితే ఎత్తుకొని వెళ్తాడు. సో, అక్కడే బుల్మా అప్పుడే తిరిగి చూస్తే అక్కడ చాలా డైనోసార్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇక వేరే దారి లేక బుల్మా కూడా బైకేసుకొని గోకు వెనకాలే వెళ్తుంది. అంతటితోని ఎపిసోడ్ అయితే అయిపోతుంది. యాహ్! గైస్, అండ్ ఒరిజినల్ ఎపిసోడ్‌లో చాలా సిల్లీ సీన్స్ అండ్ చాలా ఫన్నీ థింగ్స్ అయితే ఉంటాయి. బట్ నేనింకా మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అయితే అన్నీ కూడా మిస్ కావాలనే చేశాను. ఎందుకంటే అన్నీ కూడా మనకి స్టోరీ మాత్రమే ముఖ్యం. నేను అందుకే స్టోరీ మాత్రమే చెప్పదలుచుకున్నా. సో, అదే ఎక్స్‌ప్లనేషన్ అంటే. అంతేకానీ ప్రతి ఒక్కటి చిన్న డీటెయిల్స్‌తో సహా చెప్పడం కాదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. బై బై. మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్.